నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మెగా డిఎస్సి పరీక్షకు సన్నద్ధమవుతున్న బడుగు బలహీన వర్గాలకు చెందిన పేద విద్యార్థులు బీసీ స్టడీ సర్కిల్ తిరుపతి నందు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తిరుపతిలోని ఏపీ బీసీ స్టడీ సర్కిల్లో మెగా డిఎస్సి ఉచిత కోచింగ్ ను ప్రారంభించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. మినీ అంగన్వాడీలలో మెయిన్ అంగన్వాడీలుగా గుర్తించాలి. తిరుపతి కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు ఆందోళన. మంత్రుల సమక్షంలో జరిపిన చర్చల్లో వచ్చిన మినిట్స్ తక్షణమే అమలు పరచాలి. సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ కి వినతి. తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించండి. టీటీడీ నూతన ధర్మకర్తల మండలికి బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విన్నపం. కలియుగంలో స్వర్గమైన వైకుంఠమైన దేవలోకమైన శేషాచలం కొండల్లోని తిరుమల శ్రీవారి సన్నిధే. తిరుమల కొండపై శ్రీవారి దేవలోకం ఉండగా కింద దేవలోక్ ఎందుకు ప్రశ్నించిన రాయల్ పీపుల్స్ ఫ్రంట్ వ్యవస్థాపకులు రెడ్డి శేఖర్ రాయల్. వార్తల్లోని వివరాలు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో విడుదల చేయనున్న మెగా డిఎస్సి నోటిఫికేషన్ పోస్టుల కొరకు పరీక్షకు సన్నద్ధమవుతున్న బడుగు బలహీన వర్గాలకు చెందిన పేదల కొరకు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తిరుపతిలోని ఏపీ బీసీ స్టడీ సర్కిల్లో మెగా డిఎస్సి ఉచిత కోచింగ్ ను ప్రారంభించుకోవటం ఎంతో సంతోషంగా ఉందని సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శనివారం ఉదయం స్థానిక ఎమ్మరపల్లి సర్కిల్ సమీపంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏపీ బీసీ స్టడీ సర్కిల్ తిరుపతి నందు మెగా డిఎస్సి ఉచిత కోచింగ్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి చేసిన తొలి 5 సంతకాలలో మెగా డిఎస్సి ఫైలుపై ఒకటి అని తెలిపారు. డిఎస్సి ప్రకటనకు ముందుగా చదువుకున్న బడుగు బలహీన వర్గాల పేద కుటుంబాల పిల్లలకు డిఎస్సి ఉచిత శిక్షణ ద్వారా వారికి తోడ్పాటు అందించడం జరుగుతుందని అన్నారు. 6 సంవత్సరాల తర్వాత వస్తున్న డిఎస్సి అని ప్రభుత్వం అందిస్తున్న ఈ తోడ్పాటు మరిచిపోలేమని పలువురు సంతోషం వ్యక్తపరిచారు. స్టెఫెన్ పుస్తకాలు కూడా శిక్షణలో భాగంగా అందివ్వనున్నారని శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కరెంట్ అఫైర్స్ పై సబ్జెక్టుపై పట్టు పెంచుకోవాలని, ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుందని, కాంపిటీషన్ ఉంటుందని ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్ కావాలని అన్నారు. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుందని తెలిపారు. గత టెస్ట్ పేపర్స్ ను కూడా దృష్టిలో పెట్టుకుని వాటిపై కూడా ప్రిపేర్ కావాలని సూచించారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి డిఎస్సి ద్వారా నియామకం కాబడిన ఉపాధ్యాయులను పాఠశాలల్లో పోస్టింగ్ చేస్తామని మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారని గుర్తు చేశారు. నేడు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తిరుపతిలోని ఏపీ బీసీ స్టడీ సర్కిల్లో మెగా డిఎస్సి ఉచిత కోచింగ్ ప్రారంభించుకోవటం ఎంతో సంతోషంగా ఉందని, బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు ఈబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన 220 మంది అర్హులైన విద్యార్థులకు 60 రోజుల పాటు శిక్షణ ఇవ్వబడుతుందని తెలుపుతూ సద్వినియోగం చేసుకోవాలని అందరికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, రాష్ట్ర వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ సిఆర్ రాజన్, రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ సదరు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి చంద్రశేఖర్, జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార శాఖ అధికారి చెన్నయ్య, జిల్లా సహకార అధికారిని లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొంచెం బడుగు బలహీన వర్గాలకు కూడా కొంచెం తోడ్పాటు ఇచ్చే విధంగా అందులో చదువుకున్న వాళ్ళకి ఈ ఉచిత శిక్షణ కార్యక్రమం, డిఎస్సి శిక్షణ కార్యక్రమం ఇస్తే మీకు రేపు జరగబోయేటువంటి డిఎస్సి పరీక్షలో కొంచెం వెసులుబాటు ఉంటుంది, ఇంకా మిగతా వాళ్ళతో కంప్లీట్ అవ్వాలనే ఉద్దేశంతో ఉచిత శిక్షణ కార్యక్రమాలు అనేది ఈరోజు మనం ప్రారంభించుకుంటున్నాం. ఈ 2 నెలల పాటు సాగుతుంది. సుమారుగా 220 మందికి మనము జిల్లా వ్యాప్తంగా ఈ శిక్షణ కార్యక్రమాలు, బుక్ అలవెన్స్ కూడా ఏదైతే ప్రభుత్వం నుంచి వస్తుందో అవన్నీ కూడా మీకు అందుబాటు చేస్తాం. దీన్ని మీరు చక్కగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. జాతీయ పత్రికా దినోత్సవం పురస్కరించుకుని జిల్లా కేంద్రమైన చిత్తూరులో పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సభ్యులు అన్నదానం నిర్వహించి పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. పత్రికా దినోత్సవం సందర్భంగా ఈరోజు అన్ని వర్గాల ప్రజలకు శుభాకాంక్షలు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ అనేది ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే ప్రజల గొంతుగా రాజ్యానికి వినిపించాలనుకుంటే పత్రికలే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. కాబట్టి పత్రికల యొక్క ఏదైతే
ఈ ప్రజల గొంతుగా వినిపిస్తున్నాయో వాటిని కాపాడడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని మనుగడ సాగించడానికి మనందరం కృషి చేయాలి. ఇదే విధంగా పాత్రికేయుల హక్కులను కూడా ప్రభుత్వం పరిరక్షించాలి. పాత్రికేయులకి న్యాయబద్ధంగా ఏవైతే రావాల్సి ఉన్నాయో హక్కులు వాటికి సంబంధించిన విషయంలో కూడా ప్రభుత్వం చొరవ తీసుకొని న్యాయం చేయాలి. అదేవిధంగా జర్నలిస్టులకి ఆరోగ్య బీమా, జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు, జర్నలిస్టుల అక్రెడిటేషన్ విషయంలో కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి న్యాయం చేయాలనేది మా విజ్ఞప్తి. ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో ఏ విధంగా అయితే పాత్రికేయులు నిరంతరం కృషి చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ప్రజాస్వామ్య పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు కార్యక్రమం గురించి అందులో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పట్టణ నిరాశ్రయుల కేంద్రంలో ఉన్నటువంటి వారందరికీ కూడా మనము ఈరోజు సేవా కార్యక్రమాలు జరిపాము. ఇదే విధంగా కూడా ఇదే స్ఫూర్తితో మనమందరం కలిసి భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు జరిపి ప్రజలలో మా యొక్క ఉనికిని చాటుకుంటామని తెలియజేస్తున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో 4వ మూల స్తంభమైనటువంటి దినపత్రికల దినోత్సవం ఈరోజు జరుగుతూ ఉంది. అలాగే రాజ్యాంగ వ్యవస్థలో దినపత్రికల యొక్క పాత్ర ఎంతో కీలకమైనది. అణగారిన వర్గాలు, అణగబడినటువంటి అణచివేతకు వ్యతిరేకంగా అణచివేతలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి చేస్తున్నటువంటి అవినీతిని కూడా వెలుగులోకి తీసుకురావడంలో పత్రికలు కీలక పాత్ర పోషిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈరోజు పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకొని జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చిత్తూరులో నిరాశ్రయుల వసతి భవనంలో ఉన్నటువంటి నిరాశ్రయులందరికీ కూడా సేవా కార్యక్రమాలు చేయడం అనేది జరిగింది. ఈ సందర్భంగా యావత్తు జర్నలిస్టులందరికీ కూడా జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీ వర్కర్లుగా గుర్తించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో తిరుపతి కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. బోరున వర్షాన్ని లెక్క చేయకుండా తిరుపతి కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు ఆందోళన కార్యక్రమం కొనసాగించడం జరిగింది. అనంతరం కలెక్టర్కి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ ధర్నాకు అంగన్వాడీ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పద్మలీల అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం, అంగన్వాడీ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వరి, సిఐటియు జిల్లా కార్యదర్శి జయచంద్ర, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ లక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పేద గర్భిణీలకు, బాలింతలకు, చిన్నపిల్లలకు అంగన్వాడీ సెంటర్లు సేవలు అందిస్తున్నాయని, ఇందులో మినీ అంగన్వాడీలకు హెల్పర్ వర్కర్ ఒకటే కావటంతో పని భారం పెరిగిపోయిందని అన్నారు. మినీ వర్కర్లకు మెయిన్ వర్కర్లుగా ప్రమోషన్ ఇవ్వాలని జీవో ఉన్నప్పటికీ ప్రభుత్వాలు అమలు చేయటం లేదన్నారు. పిల్లల సంరక్షణ కాకుండా యాప్ పేరుతో పనిచేయలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. అత్యవసర సందర్భాల్లో కానీ, వేసవి సెలవుల్లో కానీ మినీ వర్కర్స్కు సెలవు ఇస్తున్న పరిస్థితి లేదన్నారు. దానివలన ఫ్యామిలీతో గడపలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, గత ప్రభుత్వంలో 42 రోజుల పాటు అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె నిర్వహించారని, ఆ సందర్భంగా మంత్రులతో, అధికారులతో చర్చలు జరిపి ఒక అగ్రిమెంట్ను చేసుకోవటం అనేది జరిగిందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 150 రోజులు గడుస్తున్నా ఆ అగ్రిమెంటు అమలు జరపకపోవటం శోచనీయమన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు నేను అధికారంలోకి వస్తూనే అంగన్వాడీలకు అందరికీ జీతాలు పెంచుతానని హామీ ఇచ్చారని, ఆ హామీని ఇప్పటి వరకు అమలు చేయకపోవటం బాధాకరమైన విషయం అన్నారు. జరిగిన బడ్జెట్ సమావేశాల్లో అంగన్వాడీలకు సంబంధించినటువంటి సెంటర్లో బలోపేతం చేస్తూ నిధులను పెంచడం లేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. అంగన్వాడీ వర్కర్లు సర్వీసులో ఉండి చనిపోతే దహన సంస్కారాలు కూడా మట్టి ఖర్చులు లేకుండా పోవటం అనేది బాధాకరమైన విషయం అన్నారు. తక్షణమే ఈ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్కి విన్నవించడం జరిగిందని, లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు మునిరాజా, అంగన్వాడీ ప్రాజెక్ట్ అధ్యక్ష కార్యదర్శులు శ్యామల, ఇంద్రాణి, శాంతి తదితరులు పాల్గొన్నారు. మినీ సమస్యలు కూడా పరిష్కారం చేయండి అని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించినా కానీ ఇప్పటికి కూడా పట్టించుకోకుండా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతా ఉన్నాయి. మాకు ఐసిడిఎస్ బడ్జెట్ కూడా చాలా అంటే చాలా ఘోరాతి ఘోరంగా కూడా ఈ బడ్జెట్ విడుదల చేశారు. కాబట్టి ఇది ఎంతవరకు సమావేశం అని చెప్పేసి మేము సిఐటి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము. ప్రభుత్వం వెంటనే
అసెంబ్లీలో చర్చించి మా న్యాయమైన కోరికలను తీర్చాలి. వాళ్ళు ఒప్పుకున్నటువంటి అంశాలని పరిష్కారం చేయాలి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో మా అంగన్వాడీ తడాకా తెలుసు, ఖచ్చితంగా ఉద్భుతంగా పోరాటాలు చేస్తామని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. టీటీడీ నూతన ధర్మకర్తలి మండలి మొదటి సమావేశం జరుగుతున్నందున అందులో ప్రధాన అంశాలుగా మొదటిది తిరుపతి వాసులకు ఆధార్ కార్డు ఆధారంగా శ్రీవారి దర్శనం కల్పించాలని, రెండవది వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక క్యూలైన్ ద్వారా స్థానికులకు తిరుమలేసుని దర్శనం కల్పించాలని టీటీడీ ధర్మకర్తలి మండలి చైర్మన్ స్థానికుల పట్ల సహృదయంతో నిర్ణయం తీసుకుని ప్రకటించాలని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతిలోని స్థానికులకు కనీసం 3 నెలలకు ఒకసారి ఆధార్ కార్డు ఆధారంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునే అవకాశాన్ని కల్పిస్తూ త్వరలో జరగబోవు ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానం చేయాలన్నారు. తిరుపతి వాసులకి గతంలో ప్రతి నెల మొదటి మంగళవారం శ్రీవారి దర్శన భాగ్యం అందుబాటులో ఉన్నందున ఎటువంటి సిఫార్సు లేఖలు లేకుండా సామాన్య ప్రజలు సైతం తమ ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు స్వామివారిని సంతృప్తిగా దర్శించుకునేవారన్నారు. వైకాపా పాలనలో గత 5 సంవత్సరాలుగా స్థానికులకు ఇస్తున్న ప్రతి నెల మొదటి మంగళవారం దర్శనాలను రద్దు చేసి శ్రీవారిని స్థానికులకు దూరం చేశారని అన్నారు. తిరుపతికి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా విచ్చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్ స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పిస్తామని బహిరంగ ప్రకటన చేయడంతో తిరుపతి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులని అఖండ మెజారిటీతో తిరుపతి ప్రజలు ఆదరించారని అన్నారు. భారతదేశంలో ప్రముఖ పుణ్యస్థలాలైన శబరిమల, షిరిడి లాంటి అనేక హిందూ దేవాలయాల్లో అక్కడి స్థానికులకు ఆలయ దర్శనాలలో ప్రాధాన్యత కల్పిస్తున్నారని, అదేవిధంగా తిరుపతి స్థానికులకు సైతం కల్పించాలన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి కొలువు తీరింది. ధర్మకర్తల మండలి చైర్మన్ సభ్యులకి స్థానికుడిగా శ్రీవారి భక్తుడిగా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నా. స్థానికులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన అంశాలని ఈరోజు రేపు జరగబోయే ధర్మకర్తల మండలి సమావేశంలో కీలక అంశంగా పరిగణించి చర్చించి మంచి ప్రకటన చేస్తారని చెప్పని తిరుపతి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అందులో ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు తిరుపతిలో ఉన్నటువంటి స్థానికులకి ఆధార్ కార్డు ఆధారంగా తిరుమల శ్రీవారిని ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు వెళ్ళి దర్శించుకునేవాళ్ళండి. ఏ సిఫార్సు లేఖలు లేకుండా మహతి ఆడిటోరియంలో ఇచ్చేవాళ్ళు. అలాంటిది గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానికుల్ని తిరుమల శ్రీవారి దర్శనాన్ని దూరం చేసేశారు, రద్దు చేసేశారు. దీంతో అనేక మంది స్థానికులు తిరుపతిలో ఉన్నటువంటి స్థానికులంతా కూడా ఇంట్లో శుభకార్యాల్లో జరిగిన, బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినా, పరీక్షల్లో పాస్ అయినా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళాలంటే అగమ్య గోచరంగా తయారైపోయింది. సిఫార్సు లేఖలు ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి. సామాన్య ప్రజలండి. నేను టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ గారికి స్థానికుడిగా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మనం ఏదైతే గతంలో కొనసాగిస్తా ఉన్నామో ప్రతి మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనాన్ని దాన్ని కొనసాగించేలా మీరు తీర్మానం చేయండి. ప్రతి 3 నెలలకు ఒకసారి కనీసం స్థానికులతో ఆధార్ కార్డు ఆధారంగా ఒక కుటుంబానికి అనుమతించండి. అదేవిధంగా త్వరలో వైకుంఠ ఏకాదశి రాబోతోంది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలు గతంలో 10 రోజులకి పెంచడం జరిగింది. అందులో భాగంగా ఒక్కరోజు స్థానికులకి ఆధార్ కార్డు ఆధారంగా వైకుంఠ ఏకాదశి దర్శన భాగ్యాన్ని కల్పించాలని చెప్పని. ఎందుకంటే ఈరోజు తిరుమలకి వెళ్ళాలంటే స్థానికులు భయపడిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ 2 ప్రధాన అంశాలుగా మనం తీసుకుని స్థానికులకి శ్రీవారి దర్శనాన్ని దగ్గర చేర్చాలని చెప్పి కోరుకుంటున్నాం. తిరుమల కొండపై శ్రీవారి దేవలోకం ఉండగా తిరుమల కింద ప్రైవేటు సంస్థ వారి దేవలోక్ ఎందుకని రాయల్ పీపుల్స్ ఫ్రంట్ వ్యవస్థాపకులు రెడ్డి శేఖర్ రాయల్ ప్రశ్నించారు. కలియుగంలో స్వర్గమైన, వైకుంఠమైన, దేవలోకమైన శేషాచలం కొండల్లోని తిరుమల శ్రీవారి సన్నిధేనని, అలాంటిది 7 కొండల మొత్తాన్ని అతి పవిత్రంగా చూడాల్సింది పోయి కలియుగ దైవం కొండపై దేవలోకం ఉంటే కొండ కింద దేవలోక్ అనే ప్రైవేటు సంస్థకు భూములను దారాదత్తం చేయటంలో ఆంతర్యం ఏమిటని గత వైసీపీ ప్రభుత్వాన్ని, మౌనం వహించిన కూటమి ప్రభుత్వాన్ని, టీటీడీ పాలక మండలిని రాయల్ పీపుల్స్ ఫ్రంట్ వ్యవస్థాపకులు రెడ్డి శేఖర్ రాయల్ ప్రశ్నించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా ముందు ఆర్పీఎఫ్ నాయకులు హేమంత్, వేణు, కేశవులు, పవన్ రాయల్, సావిత్రమ్మలతో కలిసి రెడ్డి శేఖర్ మాట్లాడుతూ అతి పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుమలకు చెందిన ప్రాంతంలో మద్యం, మాంసం లాంటివి విక్రయించే హోటల్స్ను, ఇతరత్రా చెడు వ్యాపారాలను నిషేధించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇంత గొప్ప క్షేత్రంలో మాటికి ఏదో ఒక వ్యవహారం, మొన్న చూస్తే ఈ లడ్డు వ్యవహారము,
అంతకుముందు చూస్తే అన్యమత ప్రచారము, దాని తర్వాత భక్తుల మీద దోపిడీ, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చేసి ఆ వెంకటాచల ఆ శేషాద్రి పర్వతయం యొక్క సానువుల్లో వాటిని లోడి అక్కడ ఒక 5 స్టార్ హోటల్ కడతారంట. అయితే ఆ 5 స్టార్ హోటల్ కన్నా ముందు కూడా అక్కడ వచ్చేసి దేవలోక్ అనేటువంటి ఒక ప్రాజెక్టుకు అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ వారు ఆ భూమిని కేటాయించడం జరిగింది. మరి ఆ దేవలోక్ ఎందుకు ఆగిపోయిందో తెలియదు. దాని తర్వాత ఆల్రెడీ పైన కొండపైన వచ్చేసి ఒక దేవలోకం ఉండగా ఇక్కడ కింద ఇంకో దేవలోకం ఎందుకు అంటే ప్రజలను మభ్యపెట్టి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క డబ్బులను అనవసరంగా ఏ విధంగా ఖర్చు చేయాలో అర్థం కాక తెలియక తికమకబడుతూ ఈ విధంగా ఆ లోకం ఈ లోకం ఏం దేవలోకము ఉండేటువంటిది ఒకటే లోకము, అది తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి, స్వర్గము అదే, వైకుంఠం అదే, మనకు ప్రత్యక్ష దైవం ఆయన మాత్రమే. ఏదైనా అభివృద్ధి చేయాలంటే రకరకాల ప్రణాళికలు ఉన్నాయి, రాష్ట్రంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ యొక్క ఆధ్యాత్మికతను దెబ్బతీసేటువంటి విధంగా వీళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలన్నీ ప్రజాభిప్రాయం లేకుండా, భక్తుల యొక్క అనుమతి లేకుండా, వాళ్ళ అభిప్రాయం లేకుండా అనాలోచితమైనటువంటి ఏదైతే వీళ్ళు నిర్ణయాలు తీసుకొని మళ్ళీ వాటన్నిటిని కూడా ప్రజల యొక్క మనోభావాలపైన రుద్దుతాంటారు. చూసినారా, ఇది చాలా దారుణంగా ఉండదు. సో ఈ దారుణాన్ని ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు ఆపివేయాలా, ఈ ప్రాజెక్టుని ఇప్పటికిప్పుడే నిలిపివేయాలా. అంటే మేము తిరుమలకు వచ్చేటువంటి భక్తులకు మీరు ఏమి సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారు అంటే ముంతాజ్ హోటల్, ఇప్పుడు మేము ఇక్కడ వచ్చేసి పోరాటం చేస్తే ఆ హోటల్ యొక్క బోర్డును తొలగించడము, దాని తర్వాత పేరు మార్చడము, రకరకాల ప్రయత్నాలతో తిరిగి అక్కడ కట్టడాన్ని ఆరంభించాలని చెప్పేసి మీరు చేస్తున్నటువంటి ఏవైతే కుట్రలు ఉన్నాయో భక్తులంతా గమనిస్తూనే ఉంటారు. అంటే తిరుమలకు వచ్చేసి మేము ఏం జపం చేసుకోవాలా, నారాయణ జపం చేసుకోవాలన్నా, గోవింద జపం చేసుకోవాలన్నా, వెంకటేశ్వర జపం చేసుకోవాలా, లేకపోతే ముంతాజ్ హోటల్ చూసేసి ముంతాజ్ అని చెప్పేసి మనసులో స్మరించుకోవాలన్నా, ఏమి సందేశం ఇవ్వదలుచుకున్నారు మీరు అని చెప్పేసి ఈ పాత్రికేయ అభిముఖంగా వచ్చేసి ఈ వ్యవస్థలను, ఈ ప్రభుత్వాన్ని, ఈ టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటి ఈ యొక్క వ్యవస్థను నేను వచ్చి ఇక్కడి నుంచి ప్రశ్నిస్తున్నాను. కలియుగ ప్రత్యక్ష దైవం కొలువైనటువంటి పవిత్రమైన 7 కొండలకు ఆనుకుని ఉన్న జూ పార్క్ వద్ద ముంతాజ్ 5 స్టార్ హోటల్కు, అలాగే 100 విల్లాస్కు, స్పా, స్విమ్మింగ్ పూల్ లాంటి విదేశీ సంస్కృతిని పెంపొందించే ప్రాజెక్టును తక్షణం కూటమి ప్రభుత్వం రద్దు చేయాలని తిరుక్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షులు తుమ్మ ఓంకార్, సనాతన ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షులు చిన్నేపల్లి కిరణ్లు డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీ జరగనున్న టీటీడీ పాలక మండలిలో రద్దు చేసే నిర్ణయం తక్షణం తీసుకోవాలని కోరారు. నిత్యం ఆధ్యాత్మిక వాతావరణం ఉన్న తిరుమలగిరుల ప్రాంతంలో జూ పార్క్ వద్దనున్న దాదాపు 20 ఎకరాలను దేవ్లోక్ సంస్థలకు లీజుకిచ్చి అపవిత్రం కలిగేలా మద్యం, మాంసం, వ్యభిచార గృహాలు నిర్వహించేలా టీటీడీ హద్దిరాంజీ మఠాలకు సంబంధించిన అటవీ స్థలంలో అనుమతులను ఇవ్వటానికి ఖండించారు. ఈ నెల 18న జరగనున్న టీటీడీ పాలక మండలిలో దేవ్లోక్కు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో హిందూ సేవా సమితి నాయకులు రమాదేవి, మల్లీశ్వరి, కేశవులు, నీలికంఠ, ధనంజయ్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల అంటే వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి ప్రదేశమే కాదు, 7 కొండలు కూడా పవిత్రమైనటువంటి స్థలం అనేసి గౌరవ హైకోర్టు వారు చెప్పారు. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ సమయంలో కూడా 2007లో GOMS నంబర్ 746 కూడా క్లియర్గా చెప్తాంది ఏమిటంటే 7 కొండలు పవిత్రమైనటువంటి స్థలము, అక్కడ మద్య మాంసాలు కానీ అన్ని మత ప్రచారాలు కానీ ఏవి కూడా ఉండకూడదన్నారు. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, 7 కొండలు లోపలే కాదు 7 కొండల బయట కూడా బాధ్యత ఈరోజు టీటీడీ వారే తీసుకోవాలి. ఈరోజు నూతనంగా పాలక మండలి వచ్చినారు, బిఆర్ నాయుడు గారు చైర్మన్ అయినారు, ఆయన గురించి చాలా గొప్పగా వింటున్నాం, అంతా బాగానే ఉంది. రేపు బోర్డు మీటింగ్ జరుగుతుంది. ఈరోజు మేము వారి చిత్తశుద్ధి మీద ఈరోజు ఒక సవాల్ విసురుతున్నాం. ముంతాజ్ హోటల్స్ దీన్ని రద్దు చేసేదానికి మీ బోర్డు మీటింగ్లో చర్చ చేయండి, ఇది మేము కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈ కూటమి ప్రభుత్వంలో బీజేపీ వారు కూడా ఉన్నారు, వారిని కూడా మేము ఒకటే అడుగుతున్నాం. మాట్లాడితే హిందూ ధర్మం అని మీరే చెప్తున్నారు కాబట్టి, హిందూ ధర్మాన్ని ఉద్ధరించేది కూడా మీరే కాబట్టి, మరి ఇంత అన్యాయం జరుగుతుంటే ఇప్పటివరకు బీజేపీ వాళ్ళు నోరు కూడా తెరవకపోవడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. కాబట్టి బీజేపీ వాళ్ళు కూడా వెంటనే ఈ విషయం మీద స్పందించి ప్రభుత్వంతో చర్చించి ఏదైతే GOMS నంబర్ 24 2021లో వచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో దాన్ని తక్షణమే రద్దు చేయండి. ముంతాజ్ హోటల్ వారికి ఇచ్చినటువంటి 20 ఎకరాల భూమిని కూడా తక్షణమే వెనక్కి తీసుకుని ఆ భూమిని ఆధ్యాత్మికంగా ఏదన్నా కార్యక్రమాలు చేయండి. దయచేసి విదేశీ సంస్కృతికి నిలమైనటువంటి స్పా కల్చర్లు, స్విమ్మింగ్ పూల్లు ఇవి కాదు.
అంటే ముంతాజ్ అనే పేరు కనపడకుండా ముంతాజ్ అంటే ముస్లిమ్స్ కదా, హిందువులు అడ్డుపడతారనే ఉద్దేశంతో దానివల్ల ఏం చేశారంటే ట్రెడెంట్స్ కింద ఓబ్రాయ్ గ్రూప్ ఆఫ్ ఓబ్రాయ్ అని పెట్టారు. ఓబ్రాయ్ కంపెనీ వాళ్ళకి 100 విల్లాలు, ముంతాజ్ హోటల్కి 5 స్టార్ హోటలు. ఈ 100 విల్లాల్లో వాళ్ళకి బారు, స్పా, స్విమ్మింగ్ పూలు, ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా విల్లాస్తో పాటు. అంటే జనరల్గా విల్లాస్ అంటే ఏమనుకుంటామంటే ప్రజలంతా బాగా హైఫైగా రిచ్ ఫ్యామిలీస్ బతికేదానికి అనుకుంటాం. కానీ ఈ విల్లాస్ యొక్క పరిస్థితి ఏంటంటే మనము ఓఏ రూములని చాలా నీచంగా చూస్తూ ఉంటాం. ఓఏ రూములు ఎందుకు వాడతారు అని. ఫ్రెండ్లీ కపుల్ రూమ్స్ అంటారండి. ఫ్రెండ్లీ కపుల్ రూమ్స్ అంటే భార్యాభర్త, తల్లి కొడుకు ఏమి ఆడ మగ వెళ్ళిపోవచ్చు. అలాంటి వాటిని ఫ్రెండ్లీ కపుల్ రూమ్స్ అంటారు. వాటి కోసమనే విల్లాస్ అనే ఉద్దేశంతో ఇప్పుడు 100 విల్లాలు అక్కడ కడుతున్నారు. అదే ఫ్యామిలీలకు ఇచ్చేది కాదు, పోనీ ప్రభుత్వానికి దేనికన్నా ఇచ్చేది కాదు. ఏ ఉద్దేశంతో కడుతున్నారు? ఒకవేళ ఫ్యామిలీకి ఇచ్చేట్టుగా ఉంటే బారు, రెస్టారెంటు, స్పా సెంటర్లు ఇవి ఎందుకు ఉన్నాయి? ఇది కూడా జీవోలోనే ఉంది. బారు ఏదైతే మళ్ళీ రెస్టారెంటు, స్విమ్మింగ్ పూలు ఇవి కూడా జీవోలో మెన్షన్ చేస్తున్నారు. ఇచ్చిన కాపీలోనే వాళ్ళు ఎంత ధైర్యంగా మెన్షన్ చేస్తున్నారు. జిల్లాలో వరుసగా గత 4 నెలల నుంచి గురుకుల పాఠశాల విద్యార్థులు విరోచనాలు, అస్వస్థకు గురి కావటం ఆందోళనకరమని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి అనంతరం రియా హాస్పిటల్ ముందు అధికారుల నిర్లక్ష్యం నశించాలని నిరసన వ్యక్తం చేశారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి చలపతి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భగత్ రవి మాట్లాడుతూ జిల్లా అధికారుల నిర్లక్ష్యం వల్లే విద్యార్థులు అనారోగ్య పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో గత 4 నెలల నుంచి వరుసగా దక్కాలి, నాయుడుపేట, రేణిగుంట, ఈరోజు ఎస్టీ గురుకుల పాఠశాల తిరుపతి నగరంలో విద్యార్థులు అస్వస్థకు గురవుతున్నారని, జిల్లా డీసీఓ అధికారులు ప్రతి గురుకుల పాఠశాల ప్రిన్సిపళ్లతో కుమ్మక్కవుతూ లెక్కలు చూసుకోవటం తప్ప విద్యార్థుల బాగోగుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్ గురుకుల పాఠశాల సమస్యలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి పేద విద్యార్థుల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అక్బర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రవీణ్ కుమార్, ఎన్ఎస్యుఐ కార్యదర్శి మల్లికార్జున, బీసీ విద్యార్థి సంఘం నాయకులు తిరుమలేష్, జిఎన్ఎస్ నాయకులు శివశంకర్ నాయక్, ఎస్ఎఫ్ఐ నాయకులు వినోద్, అశోక్, తేజ, ఏఐఎస్ఎఫ్ నాయకులు చంద్ర, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ తెలుగు సినీ కథానాయకులు జానపద చిత్రాలలో తనదైన శైలిలో నటించి తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న కాంతారావు జయంతి వేడుకలను తిరుపతిలోని రాయలసీమ రంగస్థలి కళాకారులు ఘనంగా నిర్వహించారు. రంగస్థలి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. రంగస్థలి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత ఆ స్థాయిలో జానపద చిత్రాలలో నటించి కత్తి కాంతారావుగా పేరు పొందిన కాంతారావు దాదాపు 200 తెలుగు చిత్రాల్లో నటించారని గుర్తు చేశారు. కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అనేక చిత్రాల్లో నటించిన కాంతారావు తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్, కార్యదర్శి కెఎన్ రాజా, సభ్యులు విజయభాస్కర్ రెడ్డి, బాసు, మురళి, నాదముని రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జానపద హీరో కాంతారావు గారి జయంతి సందర్భంగా ఈరోజు రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. కాంతారావు గారు జానపద నటుడు, అలాగే సినిమాల్లో కూడా చలనచిత్రంలో ప్రవేశించి అనేక పాత్రలు చేసి కృష్ణుడు, నారదుడు అలాంటి పోషణలు నటించి అందరి మన్ననలు పొందారు. ముఖ్యంగా ఆయనను కత్తి కాంతారావు అనేవారు. దేనికంటే ఆయన నటించిన పౌరాణిక చిత్రాలలో కత్తి తిప్పేది, ఇవి మాలో కొంతమంది నటన చేస్తారు. ఆయన కత్తి విద్యలో నైపుణ్యం గలవాడు. ఆయన కత్తి తిప్పేదాన్ని చూసి ప్రేక్షక ఆదరణ ఎక్కువ లభించింది. ఆయన పేరు కాంతారావు అయినా కత్తి కాంతారావు అంటేనే ఎక్కువ పబ్లిష్ అయింది. అలాంటి మంచి నటుడి జయంతిని ఈరోజు జరుపుకొని ఆయన ఘన నివాళులు అర్పిస్తున్నాము. ఆయన మరణించినప్పటికీ ఆయన నటనలో అందరి హృదయాలలో చిరంజీవిగానే ఉన్నారు. ఈరోజు కత్తి కాంతారావు గారి జయంతి సందర్భంగా ఆయన ఘన నివాళులు అర్పిస్తున్నాం.
ఈరోజు కత్తి కాంతారావు గారి జయంతి సందర్భంగా మనం వారిని పూజ చేసుకోవడం, స్మరించుకోవడం ఎంతో శుభదినము. కత్తి కాంతారావు అంటే ఒకప్పుడు మంచి పేరు ప్రఖ్యాతులు గడించిన వ్యక్తి, మంచి నటుడు, మంచి కత్తి విద్యలో ఆరితేరిన ఒక నటుడు. ఇటువంటి కత్తి విద్య తెలిసిన ఒక ఈ కాలంలో ఎవరికి తెలియదు, ఏ నటుడికి తెలియదు. వారితోనే ఆ రోజు కత్తి విద్య అనేసి అంటే ఏంటో ఆ రోజు నిరూపించారు. వారిని స్మరించుకోవడం ఈరోజు మా అందరి గోపినాథరెడ్డి గారి ద్వారా స్మరించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. శనివారం రోజున తిరుపతి నగరం గోవిందనామ స్మరణతో మారుమోగింది. దాదాపు 100 మంది భజన మండలి కళాకారులు, భక్తులు తిరునామాలు ధరించి సాంప్రదాయ వస్త్రాలతో, మంగళ వాయిద్యాలు, తప్పెట్ట తాళాలతో నగరంలో గోవిందనామ సంకీర్తనలు ఆలపించారు. అందులో భాగంగా ఉదయం 5 గంటల నుంచి దాదాపు 100 మంది భజన మండలి కళాకారులు, భక్తులు తిరునామాలు ధరించి సాంప్రదాయ వస్త్రాలతో, మంగళ వాయిద్యాలు, తప్పెట్ట తాళాలతో నగరంలో గోవిందనామ సంకీర్తనలు ఆలపించారు. ఈ సందర్భంగా నగర సంకీర్తన మండలి సభ్యులు జాను, రాజశేఖర్ రెడ్డి, కుమార్ మాట్లాడుతూ శనివారం రోజు శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైన రోజని గుర్తు చేశారు. అందుకే ఆయనను స్మరిస్తూ నేడు భారీ సంఖ్యలో కళాకారులు తరలివచ్చి నగర సంకీర్తనలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యప్రకాష్, గుండాల గోపినాథ్, సుబ్బారెడ్డి, వాసుదేవరెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి ప్రజలందరికీ నమస్కారం. ప్రతి వారం లాగే ఈ శనివారం కూడా నగర సంకీర్తన చాలా బ్రహ్మాండంగా జరిగింది. మామూలుగా కాకుండా ఈసారి కార్తీక మాసం వచ్చింది. హరిహరులకి చాలా ఇష్టమైన మాసం. అలాంటి మాసంలో మనం ఇలా నగర సంకీర్తన పాల్గొనడం చాలా అదృష్టం అని చెప్తాను. ఇలాగే ప్రతి వారం ప్రజలందరూ అభివృద్ధి చెందాలి, ఇలాగే పాల్గొనాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమో వెంకటేశాయ. నేను లాస్ట్ 4 వీక్ నుంచి నగర సంకీర్తన వస్తున్నాను. శ్రీ గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో ఫస్ట్ 5 మందితో స్టార్ట్ అయింది. ఇప్పుడు 200 మందితో నగర సంకీర్తన బాగా జరుగుతుంది. 4 మాడ వీధుల్లో జరుగుతుంది. అండ్ దీనివల్ల నాకు చాలా పీస్ఫుల్గా ఉంది. లైఫ్ చాలా పీస్ఫుల్గా సాగుతుంది. లాస్ట్ 4 వీక్స్ నుంచి నా లైఫ్లో చాలా మంచి జరిగింది. ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శ్రీ కలియుగోదయం వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన రోజు శనివారం. ఈరోజు భజన మండలిని ఏర్పాటు చేసి నగర సంకీర్తన చేయడం చాలా ఆనందంగా, సంతోషకరంగా ఉంది. వేకువజామున 4:30 శ్రీ గోవిందరాజుల గుడి ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి దగ్గర ప్రారంభమై 2 గంటల సేపు భజన చేస్తూ, కోలాటం చేస్తూ తిరిగి మన గోవిందరాజుల గుడి దగ్గర రావడం. అదేవిధంగా మొదట 5 మందితో ఈ భజన మండలి ఏర్పాటు చేసి ఈ రోజుకి 200 మంది దాకా చేరడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా పూర్వం నుంచి మనకు ఈ యొక్క భజన అనేది వస్తున్నది. మన సనాతన ధర్మం అది. ముందు పూర్వీకులు వాళ్ళ నుంచి మనకి ఇచ్చినారు. మన నుంచి తర్వాత తరాల వాళ్ళకు కూడా మనం ఈ యొక్క భజన అనేది తెలియజేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క భజనలో పాల్గొని అందులో ఆ కలియుగోదయం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. ప్రత్యక్ష కలియుగోదయమైన తిరుపతి మహానగరం పుణ్యక్షేత్రంలో ఎంతో ప్రతిష్టత ఉన్న ఈ యొక్క తిరుపతి మహానగరంలో ప్రతి శనివారము గడిచిన 1.5 సంవత్సరంగా గుండాల గోపినాథ్ గారి ఆధ్వర్యంలో ఈ నగర సంకీర్తన కార్యక్రమం చేయడం వల్ల ప్రజలందరినీ కూడా భక్తి మార్గంలో నడిపించి మనం చేసిన పాపాలను ఒక విధంగా పాప పరిహారం చేస్తూ ఈ నగర సంకీర్తన ఏంటంటే మనిషికి ఉల్లాసాన్ని ఇస్తూ, ఆహ్లాదాన్ని ఇస్తూ ప్రతి ఒక్కరిని భక్తి మార్గం నడిపించడానికి ఇన్నిన వారికి చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని దీన్ని మరింత విస్తృతపరిచి ఎందువల్లంటే తిరుపతి కార్వేటి నగర మండల కేంద్రంలోని స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహ పాఠశాలలో సిఐడి అధికారుల ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, ఎస్సీ ఎస్టీ చట్టాల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు డీఎస్పీ సాయినాథ్, ఎస్సీ వెల్ఫేర్ ఈడీ రాజ్యలక్ష్మి, ఆర్జీఓ భవానీ, సిఐడి అధికారులు సిఐ హనుమంతప్ప, ఎంపీడీఓ చంద్రమౌళి, తహసీల్దార్ నాగరాజు, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద కమ్యూనిటీ, ఇట్స్ అబౌట్ ద ఈ రోజు కూడా అమ్మాయిలు చక్కగా వంటిల్లో నుంచి తెలుసుకుని వచ్చి బయట మీరు చక్కగా చదువుతున్నారంటే మీ పేరెంట్స్ ప్రోత్సాహం ఎంత ఉందో, వాళ్ళు భయపడకుండా మిమ్మల్ని ఎంత ప్రోత్సహిస్తున్నారు. సో దయచేసి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ఫ్రెండ్షిప్ అనేది చేస్తారు, అక్కడ గమనించండి, అబ్జర్వ్ చేయండి. వాళ్ళు కూడా మీరు కూడా వెళ్ళి చెప్పొచ్చు, తప్పేముంది దాంట్లో, ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని చెప్పొచ్చు. చాలా మంది కూడా 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి ఒక ల్యాండ్ ఆధీనంలో ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్, ఎవరో ఒక రోజు వచ్చి బాగా దాన్ని డెవలప్ చేసి కష్టపడి రైతు డెవలప్ చేస్తే ఇంకొకరు వచ్చి కబ్జా చేస్తారు. పలనేరు రూరల్ మండలం జగమర్ల వద్ద జాతీయ రహదారిపై స్కార్పియో వాహనం దగ్ధమైంది. 5 మందితో తిరువన్నామలై నుండి ముల్బాగల్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పలనేరు రూరల్ మండలం జగమర్ల వద్ద జాతీయ రహదారిపై స్కార్పియో కారు దగ్ధమైంది. 5 మందితో తమిళనాడు తిరువన్నామలై నుండి కర్ణాటక ముల్బాగల్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. హఠాత్తుగా ఇంజన్లో పొగలు రావడంతో గమనించి డ్రైవర్ అప్రమత్తం అవడంతో కారులో ఉన్న అందరినీ కిందకు దించగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పెను ప్రమాదం తప్పింది. క్షణాలలో వ్యాపించిన మంటలతో కారు పూర్తిగా దగ్ధమైంది. ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఏ ఊరు మీదే? పుల్బాగులో. ఎట్లా జరిగిందే? ఏకదమ్ము వస్తా అంటే ఉదయం మా పగ వచ్చేసా అంటే డోర్ ఓవర్ హీట్ అయిపోయా? ఓవర్ హీట్ అంటే నిలబెట్టండి, బొండే నిలబెట్టేసి వస్తా ఉండేది. చిత్తూరు రోడ్డు ప్రమాదంలో 2వ తరగతి విద్యార్థి దుర్మరణం చెందాడు. తల్లి సంధ్యతో పాటు బైక్పై పాఠశాలకు వెళ్తున్న జై నిరూప్ మెకానికల్ గ్రౌండ్ వద్ద బైక్ను ఇసుక ట్రాక్టర్ ఢీకొనడంతో ఘటనా స్థలంలోనే విద్యార్థి జై నిరూప్ మృతి చెందాడు. చిత్తూరు రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం చెందారు. తల్లి సంధ్యతో పాటు విద్యార్థి జై నిరూప్ బైక్లో పాఠశాలకు వెళుతుండగా మెకానికల్ గ్రౌండ్ వద్ద ఇసుక ట్రాక్టర్ బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో సంఘటనా స్థలంలోనే విద్యార్థి జై నిరూప్ మృతి చెందారు. కాగా స్థానిక బీవీరెడ్డి పాఠశాలలో విద్యార్థి జై నిరూప్ 2వ తరగతి చదువుతున్నాడు. నిరూప్ తల్లిదండ్రులు ప్రైవేట్ ఎంప్లాయీస్ గా పనిచేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మెగా డిఎస్సి పరీక్షకు సన్నద్ధమవుతున్న బడుగు బలహీన వర్గాలకు చెందిన పేద విద్యార్థులు బీసీ స్టడీ సర్కిల్ తిరుపతి నందు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తిరుపతిలోని ఏపీ బీసీ స్టడీ సర్కిల్లో మెగా డిఎస్సి ఉచిత కోచింగ్ ను ప్రారంభించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. మినీ అంగన్వాడీలలో మెయిన్ అంగన్వాడీలుగా గుర్తించాలి. తిరుపతి కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు ఆందోళన. మంత్రుల సమక్షంలో జరిపిన చర్చల్లో వచ్చిన మినిట్స్ తక్షణమే అమలు పరచాలి. సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్కి వినతి. తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించండి. టీటీడీ నూతన ధర్మకర్తల మండలికి బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విన్నపం. కలియుగంలో స్వర్గమైన వైకుంఠమైన దేవలోకమైన శేషాచలం కొండల్లోని తిరుమల శ్రీవారి సన్నిధే. తిరుమల కొండపై శ్రీవారి దేవలోకం ఉండగా కింద దేవలోక్ ఎందుకు ప్రశ్నించిన రాయల్ పీపుల్స్ ఫ్రంట్ వ్యవస్థాపకులు రెడ్డి శేఖర్ రాయల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.